ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను ఢిల్లీ తెలుగు అకాడమీ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. హాస్య నటుడు అలీకి ప్రతిభా భారతి పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢిల్లీ తెలుగు అకాడమీ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని ఘనంగా సత్కరించింది. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి జి నారాయణరాజు, ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ సీఎండీ సుధాకర రామయ్య ఉద్యోగరత్న అవార్డు అందుకున్నారు. అమెరికాలో న్యూజెర్సీ అసెంబ్లీలో తీర్మానం చేసి నాకు లైఫ్ టైం ఇచ్చినప్పుడు, ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో నాకు సిడ్నీలో సన్మానం జరిగినప్పుడు, అరే నాకు మన దేశంలో మనకు కూడా జరిగితే బాగుండు మన వాళ్ళ మధ్యన అంటే ఆ కోరిక తీరుస్తూ నాకు నాగరాజు గారు ఢిల్లీలో మన దేశ రాజధానిలో మన వాళ్ళ మధ్యలో, మన తెలుగు వాళ్ళ మధ్య, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్యలో నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం నిజంగా నా జన్మ ధన్యమైందని నేను భావిస్తూ, నాకు కూడా కళాకారుడిగా ఒక సంతృప్తి ఇచ్చింది అని మరొకసారి మనవి చేసుకుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తున్నారు కానీ అనుకోకుండా షూటింగ్స్ ఉండడం వల్ల రాలేకపోయాను. సో ఈ ఇయర్ ఎలాగైనా సరే రావాలి అని చెప్పడం జరిగింది. థ్యాంక్స్ టు ఎన్బిఎల్ నాగరాజ్ గారికి, అలాగే మోహన్ కంద గారికి. ఎంతగా ఆదరించారు. సో ఇంత వాణ్ణి చేశారు నన్ను. సో అందరినీ నేను రుణపడి ఉంటాను.